ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ జాతీయ ప్రజాస్వామ్య కూటమిలోని మిత్రపక్షాల సహకారంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిరేక్ బార్ మోదీ సర్కార్ దేశ పాలనా పగ్గాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నరేంద్ర మోదీపై ఓ స్పెషల్ స్టోరీ. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. గాంధీ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇందిరాగాంధీ. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిన బీజేపీ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు ప్రధానమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది ఈ ముగ్గురే. 7.5 దశాబ్దాల ఈ చరిత్రను తిరగరాస్తూ నెహ్రూ, ఇందిరా, వాజ్పేయి ఈ ముగ్గురు సరసన మరో వ్యక్తి చేరబోతున్నారు. ఆయనే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. దేశ చరిత్రలో 3 సార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తులు ముగ్గురే. అయినా వారిలో నెహ్రూ మాత్రమే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రికార్డును సైతం సమం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. ఈ తరం రాజకీయాల్లో ఒకసారి అధికారం దక్కడమే గొప్ప, దానిని నిలబెట్టుకోవడం మరింత కష్టం. అలాంటిది 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగిన అరుదైన ఘనత నరేంద్ర మోదీ సొంతం. దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే కమలం పార్టీకి సంపూర్ణ మెజారిటీ అందించారు. 2014లో బీజేపీ సొంతంగా 284 స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని ప్రధానమంత్రిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు మోదీ. అంచనాలకు మించిన పాలనతో అందరినీ ఆకట్టుకున్నారు. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు పునాదులు వేశారు. ఇక 2019 ఎన్నికలు అంతకు మించి అన్నట్లుగా ఫలితాలు. 303 స్థానాల్లో బీజేపీ అఖండ విజయం. ఇది మోదీ 2.0. ఈసారి అసాధ్యమనుకున్నవి సుసాధ్యమయ్యాయి. జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ, ట్రిపుల్ తలాక్, అన్నింటినీ మించి 500 ఏళ్ల కళ అయోధ్య రామ మందిరం. ఇవన్నీ అంత సులువుగా ఏం జరగలేదు. ప్రతి నిర్ణయం కార్యరూపం దాల్చడం వెనుక మోదీ కార్యదక్షత, వ్యూహ చతురత, రాజకీయ చాణక్యం ఎంతగానో దోహదపడ్డాయి. 5 ఏళ్లు పాలిస్తేనే ఎంతో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. 10 ఏళ్లు పాలించాక ఇక ప్రతిపక్షానికి పంపడం ఖాయం. కానీ మోదీ విషయంలో ఈ లాజిక్ పనిచేయలేదు. సీఎం 4 సార్లు ఒక రాష్ట్రాన్ని పాలించినా, ప్రధానమంత్రిగా 10 ఏళ్లు దేశాన్ని పాలించినా మోదీకి తిరుగులేదు. గత 2 పర్యాయాలతో పోలిస్తే ఈసారి సీట్లు తగ్గొచ్చుగాక. అయినా దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీయే. 241 స్థానాల్లో సొంతంగా గెలుపు, మిత్రపక్షాల సహకారంతో మ్యాజిక్ ఫిగర్ను దాటి మెజారిటీ, ముచ్చటగా మూడోసారి అధికారం. आप सबसे निवेदन है कि करतल ध्वनि के साथ मैं एनडीए के वरिष्ठ नेताओं से कहूंगा कि वो सामने मंच पे बाहर आकर के माननीय मोदी जी का स्वागत करें. सब लोग. ఇప్పుడిక మోదీ 3.0. గడిచిన 10 ఏళ్లలో మోదీ అనేది పేరుగా కాకుండా ఓ బ్రాండ్లా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తిగా మారిపోయారు మోదీ. మోదీ నేతృత్వంలో దేశం విశ్వ గురువుగా అవతరిస్తోంది. 3వ ఆర్థిక వ్యవస్థ ఎదిగే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ
రాబోయే రోజుల్లో భారత్ను ప్రపంచ శక్తిగా మారుస్తారని బలంగా విశ్వసిస్తున్నారు దేశ ప్రజలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.